ఇక కాంగ్రెస్తో టచ్లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ముఖ్య నేతలతో మంతనాలు, సీఎం రేవంత్ తర్వాత వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి శాసనసభ్యులే అధికంగా ఉన్నారంట. ఇక టీడీపీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన వారే అయితే ఈ నెలాఖరులోగానే ఎక్కువ మంది ఫిరాయింపులు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ తోటి టచ్లోకి వెళ్ళిపోయారట. ఇక ఆల్రెడీ మెల్లమెల్లగా బీఆర్ఎస్ పని మొత్తం కూడా ఖతం అవుతుంది లెక్క. పీఠాలు కదులుతున్నాయి. మరి ఇక ఏమైతుందో చూడాలి. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం మొదలు కానుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు మంతనాలు ప్రారంభించారు. వచ్చే 5 ఏళ్ల పాటు సౌకర్యంగా ఉండే ఆలోచనలో కొందరు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యులతో అంతర్గత సంప్రదింపులు, చర్చలు సాగిస్తున్నారు. అటు నుంచి అనుమతి లభించినదే తడవుగా జంపు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా 10 మందికి పైగా గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో చర్చల్లో ఉన్నారు. అంతా బాగుంటే ఈ నెలలోనే భారీగా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి వారిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతలు తర్వాత ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని, కమలం పార్టీకి ఓట్లు మళ్ళేలా చేయడంతో ఇంకా ఎంపీలు ఓడగొట్టి డిపాజిట్లు కూడా రాలేని చెప్పేసి అనడంతో మొత్తం మీద ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కూడా 10 మంది ఇప్పుడే పలాయనం చిత్తగిస్తున్నారంట. ఆ తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది.